ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవులో పలికినటువంటి ఈ 4వ మాటను మనం ధ్యానం చేసుకొని ఉన్నాము. 4వ మాట, ఆయన ఎంతో తన హృదయంలో ఉన్న బాధను, ఆ వేదనను వ్యక్తం చేస్తూ ఏలి ఏలి లాభ సమస్తాని అనేటటువంటి నా దేవా నన్నెందుకు, నా చేయందుకు విడిచిను అని దుఃఖంతో బాధతోటి తన తండ్రితో మాట్లాడినట్టు మనం చూస్తాము. ప్రభు అయిన యేసుక్రీస్తు గెచ్చమనే తోటలో ఆయన ఎంతగానో నలగొట్టబడుతూ బాధపడుతూ లోక పాపములన్నీ ఆయన మీద మోపుతూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా జీవించినటువంటి దినాల్లో ఆయన ఎటువంటి పాపము లోక మాలిన్యం తనకు అంటకుండా పరిశుద్ధంగా ఆయన జీవించిండు. ఆయన ఎటువంటి చూపుల్లోనూ, తలపుల్లోనూ, ఆలోచనలోనూ, నోటి మాటల్లోనూ ఎటువంటి పాపం లేనివాడుగా ఆయన జీవించిండు. కానీ అంతటి పరిశుద్ధుడు, ఆయన జన్మ కర్మ పాపంలో ఎటువంటి, ఆయన పుట్టుక పరిశుద్ధంగా ఉన్నది, జీవించినటువంటి జీవితం పరిశుద్ధంగా ఉన్నది. నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపిస్తారు? నేను ఈ తప్పు చేసింది, నేరం చేసిండని ఆయన అనేక న్యాయస్థానాలు తిప్పుతూ ఆయన మీద నిందలు మోపారు. కానీ ఈయన ఈ తప్పు చేసింది, ఈ పాపం చేసిండని ఎవరు నిరూపించలేకపోయారు. యేసుక్రీస్తు విసిరిన సవాలు కూడా అదే. నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపిస్తారు, నిరూపిస్తారు, నిందిస్తారు, నిందలన్నీ వేస్తారు, ఫలానోడు ఇట్లా అట్లా అని. కానీ దాన్ని రుజువు చేయాలి. ఎవరు రుజువు చేస్తారు? ఆయన సవాలు విసిరింది యేసుక్రీస్తు. ఆయనలో ఎటువంటి పాపము, దోషం ఏ ఒక్కరూ నిరూపించలేకపోయారు. ఒక్కొక్క న్యాయస్థానం దగ్గర తిప్పినప్పుడు అధికారులు ఈయనకి ఏం తీర్పు చెప్పాలని అర్థం కాక ఇంకొక న్యాయస్థానానికి అట్ట పంపించారు. చివరికి పిలాతు ఏం చేసిందంటే, ఈ నీతిమంతుని రక్తంలో నాకు పాలు లేదని నిండు సభలో ఆయన చేతులు కడుక్కొని, నాకు సంబంధం లేదు, మీకు ఇష్టం వచ్చినట్లు చేయండి అని వాళ్ళని, యేసుక్రీస్తును వాళ్ళకు అప్పగించిండు. హల్లెలూయా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు గెచ్చమని తోటలో ప్రార్థన చేస్తూ ఆ చెమట చొక్క రక్త బిందువుగా బయటకు వచ్చేంతగా ఆయన రోదన చెంది ప్రార్థన చేసింది. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు నా శరీరాన్ని ఎటువంటి పాపం అంటకుండా పరిశుద్ధంగా జీవించిన, ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ తన మీద వేసుకోవడానికి, ఆ పాపాన్ని అంటడానికి ఆయన ఇష్టపడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. రోదంతోనే ఆ దుఃఖం ఆపుకోలేక తన తండ్రి తన చెయ్యి విడుస్తాడనే బాధతోని ఆ బాధను వ్యక్తం చేసిండు. ఆ సెలవులో అటువంటి మనసుతోటి నా దేవా నా చెయ్యందుకు విడిచిపెట్టినవు అనే దుఃఖంతో ఆయన ప్రార్థించినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. మనం మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు, మనం పాపం చేసేటప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ఏ పాపము చేయకుండా కూడా ఆ పాపం తనకు అంటుతుందనే బాధను ఆయన వ్యక్తం చేసి ఆ తన శరీరంలో ఉన్న చెమట రక్తపు రూపంలో వచ్చేంతగా ఆయన దుఃఖపడ్డాడు. హల్లెలూయా. మనం క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన మార్గంలో నడుస్తూ పాపాలు చేస్తూ కూడా ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాం. మనం ఎటువంటి లోక